హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో అయితే చూడండి. ఇవి ఎలా వేసుకున్నాను, ఏమేమి యూజ్ చేశాను నేను డీటెయిల్డ్గా అయితే చెప్తాను. నేను చాలా వీడియోస్ అయితే చూశానండి. అందరూ కుచ్చుళ్ళు వేసుకునేటప్పుడు ఇలా అట్టముక్కకు కానీ ప్లాంక్కి కానీ బుక్కు కానీ చుట్టుకుంటున్నారు. అలా చుట్టుకోవడం వల్ల ఒక 5-6 మాత్రమే మీరు వేసుకోగలుగుతారండి. నేను చెప్పే మెథడ్ ఫాలో అయితే ఒకేసారి 20 వరకు అయితే మీరు కుచ్చుళ్ళు ఈజీగా వేసుకోవచ్చు. నేనైతే దాదాపుగా 2 ఇయర్స్ నుంచి మెథడ్ ఫాలో అవుతున్నాను. ఇది నాకు తెలిసిన మెథడ్ అనమాట. అందుకని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ బ్యూటిఫుల్ శారీకి అయితే 2 కలర్స్ ఉన్నాయి కదండి. ఈ 2 కలర్స్తో అయితే నేను ఇప్పుడు టెజల్స్ వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకోండి. ఫస్ట్ నేను గ్రీన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కాలు బటన్ వేలికి చేతికి కలిపి చుట్టుకోండి. మన దగ్గర ఏది అందుబాటులో లేకపోయినా సరే మనం ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే దాదాపుగా 20 నుంచి 22 వరకు అయితే ఈజీగా వేసుకోవచ్చు. నాకైతే ఎక్కువగా 22 టజల్స్ అయితే ఒకేసారికి వచ్చాయండి. ఇలా దారాన్ని 150 టైమ్స్ వేసుకోవాలండి. నేను కాస్త థిక్గానే వేసుకుంటాను కాబట్టి 150 టైమ్స్ వేసుకుంటున్నాను. 120, 100 పైన వేసుకోండి. అప్పుడు మీకు కుచ్చుళ్ళు కొద్దిగా థిక్గా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇలా నేనైతే 150 టైమ్స్ అయితే చుట్టుకున్నాను. చూడండి ఎంత థిక్గా ఉందో, అసలు ఎంత లెంతీగా కూడా ఉందో చూడండి. మీకే అర్థమవుతుంది వీడియోలో కదండి. ఈ విధంగా కాలికి చేతికి కలిపి థ్రెడ్ చుట్టుకోవడం వల్ల మీరైతే ఈజీగా 20 నుంచి 22 వరకు అయితే కుచ్చుళ్ళు ఈజీగా వేసుకోవచ్చండి. దీన్ని అయితే ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనమైతే కొంగులైతే ముళ్ళలా కట్టుకోవాలండి. ఫస్ట్ ఇది కట్టుకోవడానికైతే మనం ఒక స్టిఫ్గా ఒక థ్రెడ్ని అయితే మిషన్కి కానీ ఏదైనా చైర్కి కానీ స్టిఫ్గా కట్టుకోండి. థ్రెడ్ స్టిఫ్గా కట్టుకొని వీటిని అయితే దానికి జాయింట్ చేసుకుంటాం. చూపిస్తాను చూడండి వీడియోలో అయితే. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఒక సైడ్ అయితే మనం స్టిఫ్గా ఉండడానికి చిన్న ముడి అయితే వేసుకుంటున్నాను నేను. ఇలాగా అవి జారిపోకుండా ఉంటాయి కదండి. ఇలా చిన్న ముడి వేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. నేను వీటిని కట్టుకోవడానికి అయితే జరీ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తానండి. జరీ థ్రెడ్ని కూడా ఒక 20-30 టైమ్స్ ఇలా చేతికి చుట్టుకొని నేను వీటిని కట్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను. నాకు ఈ మెథడ్ ఎక్కువగా అలవాటు. చాలామంది సూదిలో దారం గుచ్చుకొని కూడా కట్టుకోవచ్చు. కానీ నేను ఎప్పటి నుంచో వేస్తున్న ఈ మెథడ్ నాకు అలవాటు కాబట్టి నేను ఈ ప్రాసెస్లోనే వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలాగ ఒక దారాన్ని స్టిఫ్గా కట్టుకున్నాను కదా, దానికి ఇలా వేసుకొని సిల్క్ థ్రెడ్ తోటి 3 టైమ్స్ ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకోవాలి. 3 నుంచి ఒక 5 సార్లు అయినా చుట్టుకోండి. చుట్టుకొని ఒక 4 ముళ్ళు అయితే గట్టిగా వేసుకోండి. చాలా స్టిఫ్గా ఉంటుంది, అస్సలు ఊడిపోదు. చూడండి, గట్టిగా ఇలాగా 4 టైమ్స్ కానీ ముళ్ళు వేసుకొని కట్ చేసుకుంటే నీట్గా అయితే టజల్స్ అనేవి రెడీ అవుతాయి. నేను మీకు ఒక 2 వేసి చూపిస్తాను, మిగతావన్నీ నేను వేసేస్తాను. చాలామంది కూడా నేను చూస్తుంటానండి, ఫస్ట్ టజల్స్ వేసేటప్పుడు ఈ కుచ్చులు ఇలా కట్టి మళ్ళీ దీనికి పూసలు కూడా గుచ్చి రెడీ చేసుకొని పెట్టుకుంటుంటారు. అది మళ్ళీ టైం వేస్ట్ పని అని నాకు అనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా ఈ కుచ్చులు ఇలా వేసుకొని వీటిని డైరెక్ట్గా మనం శారీకే అటాచ్ చేసుకుంటే, శారీకి వేసేటప్పుడు సూది దారం తీసుకొని దానిలోనే డైరెక్ట్గా పూసలు కానీ ఫ్లవర్స్ కానీ గుచ్చుకొని ఈ టజల్ కూడా అందులోనే గుచ్చుకొని వేసుకోండి. టైం సేవింగ్ అవుతుంది. నాకైతే అప్రాక్సిమేట్లీ 1 అవర్ బిలోనే ఒక శారీ అయిపోతుందండి. టజల్స్ చేసుకోవడం నెక్స్ట్ శారీకి కుట్టుకోవడం రెండే అయితే నాకు మ్యాక్సిమం అయితే ½ అన్ అవర్ లేకపోతే 3/4 గంటలో ఫినిష్ చేసేస్తానండి. ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. మీరు ఎన్ని శారీస్ అయినా ఈజీగా వేసుకోవచ్చు. ఒక శారీకి మనం మ్యాక్సిమం అయితే 35 వరకు అయితే ఈ కుచ్చుళ్ళు అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. అయితే నేను 2 కలర్స్ వేస్తున్నాను కాబట్టి గ్రీన్ స్టార్టింగ్ వేస్తాను కాబట్టి గ్రీన్ అనేది ఎక్కువగా వేసుకున్నాను. లెంత్ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి దీనికి దాదాపుగా 22 వరకు అయితే వచ్చాయండి. నెక్స్ట్ పీచ్ కలర్ అనేది గ్రీన్ కలర్ తర్వాత వేస్తాను. అందుకని దీనికైతే నాకు ఒక 15 వరకు అయితే సరిపోతాయని కాస్త తక్కువగా వేశాను. ఇవి నేను ఆల్రెడీ వేసేసానండి. చూడండి, ఇవైతే నాకు ఒక 15 వరకు అయితే సరిపోతున్నాయి. ఈ 2 కలిపి అయితే నేను ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి ఎన్ని కలర్స్ ఉన్నా ఎంత కుచ్చులు కావాలన్నా కూడా 2 టైమ్స్ అండి. 2 టైమ్స్ వేస్తే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ కాలుకి చేతికి కలిపి మనం చుట్టుకోవడం వల్ల లెంత్ ఎక్కువ వస్తుంది. లెంత్ ఎక్కువ రావడం వల్ల మీకు 2 టైమ్స్ 2 కలర్స్ అనుకోండి 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది.
అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. చూడండి నేను ఈ 2 కలర్స్కి ఈ 2 బీడ్స్ అండ్ ఫ్లవర్స్ కలిపి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మామూలుగా మనం మిషన్ దారం ఉంటుంది కదండి, దాన్ని అయితే తీసుకొని ఇలా సూదిలో గుచ్చుకొని శారీకి కింద నుంచి అయితే పైకి వేసుకోవాలి. ఇలా సూదిని అయితే కింద నుంచి పైకి తీసుకొని దీనిలో ఒక బీడు, ఒక ఫ్లవరు, నెక్స్ట్ ఒక టజల్ అయితే గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకొని మళ్ళీ లోపటి నుంచి అయితే పైకి సూది తీయాలండి. చూడండి చూపిస్తున్నాను. ఇలా లోపటి నుంచి పైకి అయితే సూది తీసుకొని మళ్ళీ పైనుంచి మళ్ళీ కిందికి తీసుకోవాలి. మళ్ళీ పైనుంచి కిందికి తీసుకున్నాక మళ్ళీ పైకి తీసుకొని బ్యాక్ సైడ్ అయితే నాట్ వేసుకోవాలి. ఓన్లీ 2 టైమ్స్ అంతేనండి, అంతకు మించి అయితే ఏం లేదు. చాలా ఈజీ ప్రాసెస్ అని నేనైతే ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్డ్గా చెప్తున్నానని అనుకుంటున్నాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే మీరు వేసుకోవచ్చండి. మనం బయటవేమీ వేయక్కర్లేదు. అట్లీస్ట్ మన శారీస్కి మనం వేసుకుంటే మనం చేసుకున్న మన సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉంటుంది. నేను బయట శారీస్ ఎప్పుడు ఏమీ వేయలేదండి. నా శారీస్ మాత్రం ప్రతి ఒక్కటి ఇలా నేను చేసుకుంటూ ఉంటున్నాను, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ నాట్ అయితే వేసుకున్నాం కదా, నాట్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలానే నేను ప్రతిదీ వేస్తాను, మీకు వేసి చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు 2 after 2 తీసుకుంటున్నానండి. ఫస్ట్ గ్రీన్ అయితే 2 టైమ్స్ వేసుకుంటాను, దాని తర్వాత పీచ్ కలర్ మళ్ళీ 2 టైమ్స్ వేసుకుంటున్నాను. ఇలా 2 after 2 కూడా చాలా బాగుంటుందండి చూడడానికి. మీకు ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే నేను చూపిస్తాను, అప్పుడు మీరే అంటారు. 1/1 వేసుకుంటారు, ఇలా 2/2 వేసుకుంటారు, 3/2 కూడా వేసుకోవచ్చండి, అది కూడా ఇంకా బాగుంటుంది. నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు అన్నీ షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ 2 వీడియోస్ మాత్రం పోస్ట్ చేశానండి, నాకు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల మేము ఈ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. మెయిన్ ఏంటంటే కుచ్చులు కట్టడమే కష్టమండి. ఇలా శారీకి గుచ్చుకోవడం చాలా ఈజీ అని చాలా తొందరగా కుట్టేస్తారు. కాకపోతే కుచ్చులు మనం వేయడం కట్టడం చాలా ప్రాసెస్. 150 టైమ్స్ అంటే చుట్టుకోవడానికి ఎక్కువగా టైం పడుతుంది. కానీ ఒకేసారి వేసుకోవచ్చు అంటే మనకు 4-5 టైమ్స్ టైం తగ్గినట్టేనండి. నార్మల్గా వేసేటప్పుడు అయితే 4-5 టైమ్స్ అయితే టైం పడుతుంది మనం ఒక శారీకి వేసుకోవాలంటే. ఇది ఓన్లీ 1 టైంలో అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. కుచ్చులు ఈజీగా మనం అయితే కట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదండి. ఇలా 2/2 కలర్స్ వేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే ఉంది ఫినిషింగ్ అనేది. ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తానండి. ఫైనల్గా అయితే ఇంకొకసారి మీకు చూపిస్తున్నానండి, వీడియోలో చూడండి. ఇలా ముందైతే బీడ్స్ వేసుకొని దానికైతే ఒక టజల్ వేసుకొని కింద నుంచి పైకి పైనుంచి కిందికి ఓన్లీ 2 టైమ్స్ అండి. 2 టైమ్స్ కొట్టుకుంటే మీకు టజల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇంట్లో కాస్త టైం దొరికినప్పుడు మీరు ఇలా వేసుకోండి, శారీకి మంచి రిచ్ లుక్ వస్తుంది. బయట ఇస్తే ఈ డిజైన్కే 300 రూపీస్ అయితే ఈజీగా ఛార్జ్ చేస్తున్నారండి. ఈ డిజైన్కి అయితే నాకు 80 రూపీస్ వరకు అయితే అయిందండి. ఎందుకంటే 2 కలర్స్ థ్రెడ్ తీసుకోవడం వల్ల 40 రూపీస్ థ్రెడ్స్కి అయింది. 30 రూపీస్ ఏమొచ్చి ఇవి బీడ్స్ అండ్ ఫ్లవర్స్కి అయితే అయిందండి. తులం అయితే పడ్డాయండి. చూడండి ఓవరాల్గా 70 నుంచి 80 రూపీస్ పెట్టుకుంటే శారీ ఎంత నీట్గా రెడీ చేసుకోవచ్చు మనం. ఈ ఓన్లీ టజల్స్ వేయడం వల్లే మన శారీకి అయితే మంచి రిచ్ లుక్ అయితే వస్తుందండి. ఫైనల్లీ శారీ అయితే ఇలా రెడీ చేశానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పాను. ఏ డిజైన్ వేసుకోవాలన్నా ప్రాసెస్ మాత్రం ఫస్ట్ టజల్స్ వేసుకోవడంలోనే ఉంటుంది, తర్వాత ఈజీగా కుట్టుకోవచ్చండి. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇది వచ్చిందనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరికొన్ని వీడియోస్ అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.